బ్యాగ్ మీద పాలస్తీనా ఉంటే అభ్యంతరం ఏంటి నాకు అర్థం కాని అంశం. ఇక అంటే పాలస్తీనా విషయంలో మరి మోడీ ప్రభుత్వ వైఖరిని బీజేపీ తప్పుపడుతుందా? మోడీ ప్రభుత్వ వైఖరి పాలస్తీనాకు మద్దతు ఇవ్వడమే మతోన్మాదం అయితే ఇప్పుడు బీజేపీ వాదన ఏంది? ముస్లిం మతోన్మాదాన్ని ప్రదర్శించింది ప్రియాంక గాంధీ. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు, ఇది ముస్లిం లీగ్గా మారిపోయింది అని. మరి ఈ నరేంద్ర మోడీ ఎందుకు మద్దతు ఇచ్చాడు? భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది, మోడీ ప్రభుత్వం సమర్థిస్తుందా? మరి నరేంద్ర మోడీ ముస్లిం లీగ్ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నాడా? నరేంద్ర మోడీ ప్రభుత్వ విదేశాంగ విధానంలో ముస్లిం మతోన్మాద అనుకూలత ఉందా? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. సో అసలు నరేంద్ర మోడీ ప్రభుత్వం మద్దతు ఇస్తుంది పాలస్తీనాకు. సో భారత ప్రభుత్వ వైఖరిది. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. పాలస్తీనా విషయంలోనే కాదు, అనేక అంశాలలో మన వైఖరి ఒకటే ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో సోవియట్ యూనియన్ కాలం నుంచి మనం సోవియట్ యూనియన్కి అనుకూలంగా రష్యాకి అనుకూలంగా ఉన్నాం. మొన్న మీకు యుక్రెయిన్ వార్ వచ్చింది, రష్యాతో అమెరికా ఆంక్షలు కూడా లెక్క చేయకుండా మనం రష్యాతో సంబంధాలు పెట్టుకున్నాం. నాకు చెప్పండి, రష్యా ఉక్రెయిన్ వార్ విషయంలో బీజేపీ వైఖరి కాంగ్రెస్ వైఖరిలో తేడా ఉందా? నరేంద్ర మోడీ వైఖరి రాహుల్ గాంధీ వైఖరిలో తేడా లేదే. ప్రొఫెసర్ నాగేశ్వర వైఖరి కూడా అదే కదా. నేను కూడా మోడీ ప్రభుత్వ వైఖరి రైట్ అనే చెప్తున్నాను కదా. సో ఇందులో ఇన్ని ఉదాహరణలు. బంగ్లాదేశ్